నా పేరు ప్రసాద్. వృత్తిరీత్యా నేను జర్నలిస్ట్ని. ఈనాడు తెలంగాణ ఎడిటర్గా పనిచేసి ఇటీవలే నేను బాధ్యతల నుంచి విరమించుకున్నాను. ముఖ్యంగా మాదక ద్రవ్య వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బిందు స్టూడియోస్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ దేశంలో అత్యంత ప్రధానమైన సమస్య మాదక ద్రవ్యాల వాడకం అనేది అందరూ గుర్తించాలి. యువత వీరు వారు అని లేకుండా చాలామంది వీటికి బానిసలై చాలా ఉత్పత్తిలో పాల్గొనాల్సిన వయసులోనే నిర్వీర్యమైపోవటం దేశానికి పెద్ద శరాఘాతంగా పరిణమించబోతుంది. దీని మీద ప్రభుత్వాలు, చట్టాలు ఇటువంటివి కొంతవరకు మాత్రమే చేయగలవు. ఇటువంటి బిందు స్టూడియో లాంటి వారు కొంతమంది ముందుకొచ్చి ఈ మహమ్మారిని అరికట్టడంలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఉద్యమించాలి. ఈ స్టూడియోస్ వారు ఇంతవరకు ఎవరూ కూడా ప్రయత్నించని విధంగా ఒక బ్రహ్మాండమైన చిత్రాన్ని కూడా దీని మీద నిర్మించకపోవటం చాలా వారు ఈ డ్రగ్స్ను అరికట్టడంలో వారి పాత్రని పోషించడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం ఇది. అలాగనే ఎవరికి తెలియని విషయం కాదు, అనేక సర్వే సంస్థల ప్రకారము ఇవాళ ప్రపంచంలో భారతదేశంలోనే జనాభాలో 65% మంది యువత ఉన్నారు. ఇంత మానవ సంపద ఉన్న దేశం మరొకటి ప్రపంచంలో లేదు. ఈ మానవ సంపదని కనుక బ్రహ్మాండంగా వినియోగించగలిగితే ప్రపంచంలోని అన్ని ఉత్పత్తి రంగాలకు కూడా యువతని సరఫరా చేసే సత్తా, బలం భారతదేశానికి ఉంది. ఇవాళ పేదరిక నిర్మూలనలో ఇటువంటి యువతని ఉత్తేజపరిచి ఆరోగ్యకరంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో పాల్గొనేలా చేసి మరి సంపద సృష్టిలో ప్రభుత్వాలు తమ పాత్రని నిర్వహించాల్సి ఉంది. అలాగనే బిందు స్టూడియోస్ లాంటి వారు మరింతమంది ముందుకొచ్చి ఈ యువతను పెడమార్గం పట్టకుండా ఈ మహమ్మారి డ్రగ్స్కు అలవాటు కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగనే ఇది పేరెంటింగ్ నుంచి, మన ఇంటి నుంచే ఈ ఉద్యమం మొదలు కావాలి. మొదలై ఇది అన్ని వైపుల నుంచి విస్తరించి దేశంలో డ్రగ్స్ వినియోగం అనేది జీరో చేసేదానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నాలు చేసిన దేశాలు కూడా మన ముందు ఇవాళ ఉదాహరణగా ఉన్నాయి. మీరు కనుక సింగపూర్ని తీసుకుంటే ఇవాళ ఒక్క డ్రగ్ అడిక్ట్ మీకు కనపడ్డు. కారణం ఏంటంటే చట్టాన్ని అంత బలంగా చేశారు. ఆ చట్టాన్ని వారు వినియోగించడంలో కూడా పేద, మధ్య, ధనిక తారతమ్యం లేకుండా ఎవరైనా సరే డ్రగ్స్ని పాల్పడినా, డ్రగ్స్ని సరఫరా చేసినా, డ్రగ్స్ని వేరే విధంగా దేశంలోకి తీసుకొచ్చినా మరణ శిక్ష విధించి వారిని డ్రగ్స్ను పూర్తిగా ఆ దేశం నుంచి ఎరాడికేట్ చేయడం జరిగింది. భారతదేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఇటువంటి ఇనిషియేటివ్కి శ్రీకారం చుట్టి ఎక్కడా కూడా డ్రగ్స్ రాకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకున్న సాంకేతిక ఏర్పాటు ద్వారా ఇది ఎక్కడెక్కడ జరుగుతుందో, ఎక్కడ పండిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో, ఏ దేశం నుంచి సరిహద్దులు దాటుతుందో అనేది మరి సులభంగానే కనుక్కొని వారిని గుర్తించే ఇది కూడా కనపడుతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఈ గాంజాయి పండిస్తున్నారో వాటిని డ్రోన్ సహాయంతో గుర్తించి నాశనం చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇటువంటి వాటిని ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఈ సాంకేతిక సహాయాన్ని వినియోగించుకొని ఈ గంజాయి పంటని పూర్తిగా నిర్మూలించేదానికి ప్రయత్నం చేయాలి. డ్రగ్స్ వినియోగంలో గంజాయి వినియోగమే దాదాపు 80% ఉంది. మిగతా సింథటిక్ డ్రగ్స్ బయట నుంచి సరిహద్దులు దాటి మన దేశంలోకి వస్తున్నాయి. కొన్ని సరిహద్దు దేశాలు కూడా ఈ దేశంలో ఉన్న యువతని నిర్వీర్యం చేస్తే చాలు, వీరి ఆర్థిక వెన్నుపూసని విరిచివేయవచ్చు అన్న తలంపుతో ఉన్నారు. అది కొంతవరకు నిజం కూడా. దాన్ని గుర్తించి ప్రభుత్వాలు మసులుకొని ఇటువంటి ఇనిషియేటివ్స్ ఏదైతే చేస్తున్న సంస్థలు ఉన్నాయో వాళ్ళని ప్రోత్సహించి మరింతగా ఈ యాంటీ డ్రగ్ మూవ్మెంట్ని ప్రజల్లో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేస్తున్న బిందు స్టూడియోస్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు.